డీటెయిల్స్ చూసుకుంటే తూర్పు గోదావరి జిల్లాలో మెడికల్ మాఫియా రెచ్చిపోతున్నట్టు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. రాజమండ్రిలోని మెడికల్ షాపుల్లో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. డ్రగ్స్ కంట్రోల్ అధికారుల తనిఖీలలో అక్రమాలు బయటపడ్డాయి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా నిషేధిత మందులు విచ్చలవిడిగా అమ్ముతున్నారని గుర్తించారు. నిషేధిత మందులు ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్టు సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు. వయాగ్రా టాబ్లెట్లు, అబార్షన్ కిట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నట్లు గుర్తించారు. మెడికల్ షాపులు, ఆర్ఎంపీలు, పీఎంపీల వద్ద నిషేధిత మెడిసిన్స్ ఉన్నట్లు వెలుగు చూశాయి. పలు షాపులు సీజ్ చేశారు అధికారులు. రాజమండ్రికి చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని భారీ మొత్తంలో వయాగ్రా, అబార్షన్ కిట్ల స్వాధీనం చేసుకున్నారు. మారుమూల గ్రాముల ఏజెన్సీ ప్రాంతాలలో విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ నుంచి భారీ మొత్తంలో దిగుమతి చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా అమ్మకాలు సాగిస్తున్నారు కొన్ని మెడికల్ షాపులు నిర్వాహకులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్. థ్యాంక్ యూ విజయ. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మెడికల్ మాఫియా రెచ్చిపోతుందని చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా ఇక్కడ మెడికల్ షాప్ వారు ఎవరైతే ఉన్నారో వారు వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా నిషేధిత ఉత్ప్రేరకాలైనటువంటి వయాగ్రా, అదేవిధంగా మత్తు మందులు, అదేవిధంగా అబార్షన్ కిట్లను కూడా వీరు ఆర్ఎంపీ వైద్యులు సరఫరా చేయడంతో పాటు జనరల్ పబ్లిక్ కూడా అమ్మడం జరుగుతుంది. దీనిపై ఫిర్యాదులు అందుకున్న డ్రగ్ ఇన్స్పెక్టర్, అదేవిధంగా ఇతర విజిలెన్స్ అధికారులు కూడా ఈ రోజు ముమ్మరంగా జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా ఈ తనిఖీలు చేపట్టారు. ప్రతి మందుల షాప్ లో కూడా వారు నిషేధిత మందులు ఏవైతే ఉన్నాయో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్నటువంటి వయాగ్రా, అదేవిధంగా అబార్షన్ కిట్లను ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎక్కడి నుంచి వస్తున్నాయి, దీనికి సంబంధించిన ముఠా ఎక్కడ ఉందన్న దానిపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. అదేవిధంగా చుట్టుపక్కల ఈ మధ్య యువత పెడద్రోవ పట్టే విధంగా ఈ వయాగ్రా టాబ్లెట్స్, అదేవిధంగా స్లీపింగ్ పిల్స్, డాక్టర్లు ఏదైనా వైద్యం చేస్తున్నప్పుడు నొప్పులు తగ్గడానికి ఇచ్చే మత్తు బిళ్ళలను కూడా వీరు విచ్చలవిడిగా అమ్మడం జరుగుతుంది. దీనివల్ల యువత డ్రగ్స్ కి అలవాటు పడి ఆ మత్తు బిళ్ళలను సేవించడం, ఆ విధంగా వారు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా ఫిర్యాదులు రావడంతో పాటు అధికారులు ఒకసారిగా ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తుంది. థ్యాంక్ యూ వెంకట్.